అండి, నా పేరు సునీల్ కుమార్, జనజాగరణ సమితి సిటీ కన్వీనర్ని. ఈరోజు జనజాగరణ సమితి తరఫున ఇక్కడ మనం ఈ ప్రోగ్రాం చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మన మీద చేస్తున్న ఉగ్రదాడికి మనం జనజాగరణ సమితి తరఫున ఖండిస్తున్నామండి. ఇదే విధంగా మనం ఈ సెక్యులర్ అనే ముసుగులో మనం ఇండియాలోని ఉన్నవాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క పరిస్థితిని, ఈ పహల్గామ్ అనే జరిగిన పరిస్థితిని గుర్తు తెచ్చుకోకుండా ఈ సెక్యులర్ ముసుగులోని ఇంకా మాట్లాడుతూ ఉంటే ఎప్పటికీ ఇండియా అనే పరిస్థితి, ఈ అటాకులు జరుగుతూనే ఉంటాయి మన మీద. ఇదే పరిస్థితిని మనం ఖండిస్తూ ప్రతి ఒక్కరు భారత పౌరులందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మోడీ గారికి సపోర్ట్ చేసి వైప్ ఆఫ్ పాకిస్తాన్ అనేది నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి జయప్రదం చేస్తారని జనజాగరణ సమితి తరపున కోరుకుంటున్నాను. జై హింద్. మై నేమ్ ఇస్ ప్రమీల. భారతదేశంలో 29 మెంబర్స్ హిందూస్ చనిపోయారు పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల. మేము మా యువతరం అంతా ఫైట్ చేస్తుంది ఒకదాని కోసమే. భారతదేశంలో ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఏరి పడేవాళ్ళే అని మా యువతరం అంతా ఫైట్ చేస్తుంది. అలాగే మన భారతదేశంలో ఉండే పటం నుండి ఆ పాకిస్తాన్ పటాన్ని తొలగించాలని మేము ఫైట్ చేస్తున్నాం. మాకు ఫ్రీడమ్ కావాలి. అలాగే ఈ హత్యలు ఇవన్నిటికీ మేము దూరంగా ఉండాలి అనుకుంటున్నాం. వీ వాంట్ ఫ్రీడమ్. మెయిన్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో, పహల్గామ్ పాకిస్తాన్ అటాక్ చేశారు కదా, ఒక ఇండియన్గా మేము చెప్తున్నాము, అసలు ఇండియన్స్ అనే మేము ఏ రోజు ఎవరిని ఏ రిలీజియన్ కానీ ఏ క్యాస్ట్ని కానీ ఏ రోజు మేము అన్టచబిలిటీ కానీ మేమేం చూపించలేదు. కానీ ప్రతి ఒక్కటి ఈక్వల్గా చూసి మేమేం తప్పు చేయలేదు, మా మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి మేము ఒక ఇండియన్స్గా, ఒక యంగ్స్టర్స్గా మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఈ వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ని బయటికి తీసేయాలని కోరుకుంటున్నాము. మేము ఇంట్లోనే కూర్చోవడం, ప్రతి సోషల్ యాక్టివిటీస్లోని ప్రతి ఒక్కరు పాల్గొని ఈ పాకిస్తాన్ని బయటికి తీసేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు బ్రేవ్గా ఉండి ఆ పాకిస్తాన్ని బయటికి తీసేయాలి, మేము కరెక్టే చేస్తున్నామని ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేయాలి. ఒక ఇండియన్గా మేము బ్రేవ్గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు ఒక బ్యాక్ బోన్గా ఫీల్ అయ్యి మేము పాకిస్తాన్ బయటికి తీసేయాలని కోరుకుంటున్నాము. సో వీఆర్ సో ప్రౌడ్ టు బీ ఏ ఇండియన్స్. మేము పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్ నుంచే తీయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు భారతీయులు పర్సనల్గా తీసుకొని ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని కోరుకుంటున్నాం. సిల్లీగా కాకుండా ప్రతి ఒక్కరు, భారతదేశం అంటే అందరికీ చెందింది కాబట్టి అందరూ భారతీయులే కాబట్టి ప్రతి ఒక్కరు దీనికోసం పోరాటం చేయాలని, ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని, పాకిస్తాన్ని మ్యాప్లోంచి, ఇండియన్ మ్యాప్లోంచి, వరల్డ్ మ్యాప్లోంచి తీసేయాలని మేమందరం కోరుకుంటున్నాం. భారతదేశంలోని ఇంతగా జరిగినందుకు మనం పాకిస్తాన్లో అటాక్ చేసిన 26 మెంబర్స్ని కాబట్టి ఇండియా వరల్డ్ మ్యాప్ తీసేయాలని మరీ కోరుకుంటున్నాను. ఈ సంఘటన జరిగినందుకు చాలా బాధాకరంగా ఉంది. నా పేరు దీపిక. మేమందరం యూత్ తరపు నుంచి ఇక్కడ ర్యాలీ చేయడానికి వచ్చాము. ఎందుకంటే ఇండియన్ తరపు నుంచి 25 మెంబర్స్ చనిపోవడం మాకు చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి మాతో పోరాడి ఈ వరల్డ్ మ్యాప్ అంటే ఈ ఇండియన్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ని తొలివేయాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగా ఒక్కొక్కరు చనిపోయి అందరినీ బాధ పెట్టే బదులు వారిని తీసి కొంచెం ప్రభుత్వం ఏదైనా ఉచితంగా మాకు చేస్తే మేము కొంచెం ఆనందపడతాము. సో ప్లీజ్ ఇండియన్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ తీసేయండి. పాకిస్తాన్ అనేది వరల్డ్ మ్యాప్ నుంచి తీసేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా జనరేషన్కి, మా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. సో అందరూ కూడా సహకరిస్తారని మేము అనుకుంటున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున యావత్ ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క శాంతి దూతలుగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క దేశంలో అడుగుపెట్టిన వెంటనే ఈ రోజున ఆయన వెళ్ళడం అనేది జరుగుతుంది, ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా యుద్ధ వాతావరణం వద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం, మన ఉక్రెయిన్, రష్యా లాంటి యుద్ధ వాతావరణం కూడా ఆయన దయచేసి యుద్ధాలు ఆపండి అని చెప్పేసినటువంటి తరుణంలో ఈ రోజున కళ్ళు కుట్టినటువంటి పాకిస్తాన్, ఎందుకో పనికినటువంటి పాకిస్తాన్ ఈ రోజున ఓర్వలేక చూడలేక భారతదేశం యొక్క అభివృద్ధి ఎదుగుదలని తట్టుకోలేక ఈ రోజున పిరికితనంతో ఉగ్రవాదుల చర్యలు దాడి
చేయడం అనేది చాలా బాధాకరం. వాళ్ళకి నిజంగా దమ్ము సత్తా ఉంటే కనుక ఈ రోజున ఏదైతే భారతదేశాన్ని ఏదైతే ఉద్యానికి పిలుపునిచ్చిందో దాన్ని తట్టుకునేటువంటి శక్తి వారికి ఉండాలా. ఒక పక్కన పాకిస్తాన్ ఎందుకో పనికి రాకుండా అడుక్కు తింటున్నటువంటి తరుణంలో 180% మంది యుద్ధాలు వద్దు అని చెప్పేసి మాకు పాకిస్తాన్ అభివృద్ధి చెందాలని చెప్పేసి అంటుంటూ దాన్ని చూడలేక ఈ రోజున నరేంద్ర మోడీ గారి దగ్గర ఎదుగుదల పాకిస్తాన్ చట్టసభల్లో కూడా మారుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున పాకిస్తాన్ని ఇంత ఘోరంగా మన యొక్క భారతదేశం మీద ఉగ్రదాడులు చేయడం అనేది చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఊరుకునే ప్రసక్తి లేదు. ముందు ముఖ్యంగా వాళ్ళని ఎదుర్కొనే ప్రక్రియలో ముందుగా మన దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందున తరిమి కొట్టాలా. ఒక పక్క నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యులు వాళ్ళని తరిమి కొట్టాలా. ఈ యొక్క మమతా బెనర్జీ యొక్క ఆధ్వర్యంలో కొన్ని మన యొక్క భారతదేశంలో కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క ఆధ్వర్యంలో కొన్ని ఈ యొక్క సెక్యులర్ కుక్కలు అనేవి ఉన్నాయి. వాళ్ళని కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గారు తుది ముట్టించేటువంటి ప్రక్రియలో ఉండాలి అని చెప్పేసి భావిస్తూ ఏదైతే ఈ యొక్క ఉగ్రవాద చర్యలు ఉన్నాయో వాటిని వెంటనే అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా నడుము కట్టినటువంటి బాధ్యత ఉంది. ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. మనమందరం కూడా భారతదేశం యొక్క సైన్యానికి మనము వెనకాతల ఉన్నామని చెప్పేసి వారికి మరింత ధైర్యాన్ని కలిగించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వెనకాతల ఉన్నామని చెప్పని మరింత ముందుకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో ఈ యొక్క ఉగ్రవాదులను తుదిముట్టిస్తాము. ఈ రోజున విశాఖపట్నం జనజాగరణ సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి క్లీన్ స్వైప్ ఆఫ్ పాకిస్తాన్ కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకోవడం అనేది జరిగింది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ని చరిత్ర పటంలో ఉండలేకుండా మేము చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు, ప్రపంచ పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నడుము కట్టినటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. ఈరోజు ఇక్కడ చూస్తున్న యువతని చూస్తుంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క జవాన్గా మారుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు ఒక జవాన్గా మారుతూ ఈరోజు దేశ రక్షణ కోసం, దేశం కోసం అందరూ ముందుకు వస్తున్నారు అంటే చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు భారతదేశానికి ఉగ్రవాదులు కన్నా దేశద్రోహులు బాధ ఎక్కువ ఉంది. ఈరోజు ఇంట్లో దొంగలని ఫస్ట్ పట్టుకోవాలని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేను వినవించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఫ్రీ హ్యాండ్స్ టు ఆర్మీ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఈరోజు భారతదేశానికి ఇబ్బంది వస్తే అక్కడ ట్రంప్ ఏమన్నాడు, ఐ విల్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అన్నాడు. ఏమన్నాడు, ఐ విల్ డిస్ట్రాయ్ ద పాకిస్తాన్ ఇఫ్ ఎనీవన్ టచ్ ఇండియా అని అన్నారు. ఎందుకంటే ఈరోజు భారతదేశం వివిధ దేశాలతో అన్ని దేశాలతో ప్రపంచ దేశాలతో ఎంతో స్నేహబంధాన్ని కలుపుకొని ఇంత ముందుకి ప్రపంచాన్ని అందరినీ ఏకం చేసే విధంగా ముందుకెళ్తూ ఉంటే ఈ టెర్రరిస్టులు, ఈ ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేయడం అస్సలు సహించం. ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇంకా ఓవర్గా మాట్లాడినా, ఓవర్గా చేసినా, ఏదైనా న్యూక్లియర్ బాంబు అది ఇది అంటుంది. పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మట్టంలో లేకుండా చేసే శక్తి భారతదేశానికి ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జనజాగరణ సమితి విశాఖపట్నంలో యువతను ప్రేరేపించే విధంగా చేయడం చాలా సంతోషకరం. ఇది రానున్న రోజుల్లో దేశభక్తి, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. భూతల స్వర్గం లాంటి కాశ్మీర్లో పహల్గామ్లోని భారతీయులను 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన యావత్ భారతదేశాన్ని శోక సముద్రంలో ముంచేసింది. భారతదేశం పాకిస్తాన్పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ను ప్రపంచ పట్టణంలో లేకుండా చేయాలని ఆజ్ఞాపించడం మనందరికీ గర్వకారణం. భారత సైన్యం ఇప్పటికే సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం చెప్తుంది. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉంటారు కానీ ఒక్క దేశద్రోహి కూడా కనపడడు. అదే భారతదేశంలో అడుగడుగున పాకిస్తాన్కు మద్దతు తెలిపే దేశద్రోహులు ఉన్నారు. ఆ దేశద్రోహులు పాకిస్తాన్కు పారిపోయే విధంగా తరిమి కొట్టాలని జనజాగరణ సమితి భారతదేశంలో ఉన్న దేశభక్తులకు పిలుపునిస్తుంది. జై హింద్. నా నేమ్ పల్లవి. ప్రెజెంట్ అయితే మేము యూత్ అందరం మా అప్కమింగ్ జనరేషన్ కోసం పోరాడుతున్నాం. ఎందుకంటే ప్రెజెంట్ ఏ ప్లేస్కి వెళ్ళినా చంపేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని అంటున్నారు. చాలా వార్నింగ్స్ ఇస్తున్నారు ఇండియాకి. బట్ మేము ఇండియా నుండి
మేము ఒక సోల్జర్గా రిప్రజెంట్ చేస్తున్నాం, ఒక సోల్జర్ని. మేము మాత్రమే కాదు, యూత్ అందరూ ప్లీజ్ స్టెప్ అవుట్ ఫ్రమ్ యువర్ డోర్స్. ప్లీజ్ అందరూ బయటకు వచ్చి ఇండియాకి మీ హామీని ఇవ్వండి, మీరు కూడా ఉంటున్నారు అని. అండ్ అక్కడ నుండి మనకు బయట కంట్రీస్ నుండి రావడమే కాదు, ఇండియా నుండి మనం ప్రతి హౌస్ నుండి ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకంటే ఇది మన కంట్రీ, మన కంట్రీకి మనం మన గ్రాటిట్యూడ్ని చూపించాలి. ప్రెజెంట్ మా యంగ్ జనరేషన్ కోసం, మా అప్కమింగ్ జనరేషన్ కోసం మేమే స్టెప్ అవుట్ అయ్యాం. మేము వచ్చి చెప్తున్నాం ఇట్లా ఇండియాని చెయ్యండి అని. అండ్ పాకిస్తాన్ అయితే ప్రెజెంట్ వరల్డ్ మ్యాప్ నుండి క్లియర్ చేయాలి అని చెప్పి, వైపౌట్ చేయాలి అని చెప్పేసి మేమైతే ఈ పోరాటం చేస్తున్నాం. ప్రెజెంట్ అప్కమింగ్ జనరేషన్స్కి మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇన్స్పిరేషన్ అంటే ఏం పెద్ద పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళని చంపేయాలి వీళ్ళని చంపేయాలని కాదు, మన ఈక్వాలిటీని, రిలీజియన్, క్యాస్ట్ ఏది కూడా డిఫరెన్స్ చూపించకుండా మన ఈక్వాలిటీనే మనం ఇక్కడ స్ప్రెడ్ చేయాలి, అంతే. జై హింద్.